సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. తూర్పు ఆగ్నేయ ద్వారం. ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టాము. మధ్యలో తూర్పులో ఇంకొక ద్వారం కూడా ఉంది ఇంటికి. కానీ కిచెన్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఎవరైనా సర్వెంట్ మేడ్ అక్కడి నుంచి రావడానికి కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఇంకో ద్వారం పెట్టుకున్నాం. ఇలా ఉండొచ్చా అంటే ఇలా 3 ద్వారాలు ఇలా ఉండొచ్చా? ఇది ఏమైనా తూర్పు ఆగ్నేయం ద్వారంగా మారుతుందా? ఏది కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఉన్న ద్వారం తూర్పు ఆగ్నేయంగా మారుతుందా అని చాలామందికి ఒక పెద్ద సందేహం. అఫ్కోర్స్ నేను కూడా చాలా చోట్ల చూశాను. ఇలా పెడుతూ ఉంటారు. తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, మధ్యలో హాల్కి తూర్పులో ఇంకొక ద్వారం, కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఇంకొక ద్వారం పెడతారు. కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ద్వారం ఎందుకు? పని మనిషి అలా హాల్లో నుంచి మొత్తం ఇంట్లో నుంచి రావడం ఎందుకు? అలా బయట నుంచి వచ్చి తూర్పు ఖాళీ స్థలంలో నుంచి ఇంట్లోకి అలా కిచెన్లోకి వచ్చేసి అంట్లు తోముకొని వెళ్ళిపోతుందని. అలా ఉండడంలో తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తూర్పు కిచెన్కి ఉన్న తూర్పు ఈశాన్య ద్వారం ఒక్కొక్కసారి తూర్పు ఆగ్నేయం డోర్గా మారే అవకాశం ఉంటుంది కంప్లీట్ స్థలానికి. అలా అప్పుడు ఇబ్బంది పెడుతుంది. కొంతమంది 3 ద్వారాలు పెట్టేసుకొని మధ్యలో తూర్పులోని ద్వారం ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టుకుంటారు. అప్పుడు కూడా ఈ ద్వారం అంతా కూడా కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఉన్న ద్వారం తూర్పు ఆగ్నేయం రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. మరికొన్ని చోట్ల నేను చూశాను, తూర్పు ఈశాన్య ద్వారం మూసేస్తారు, అక్కడ చిన్నగా దేవుని పెట్టుకుంటారు. తూర్పు ఈశాన్యంలో దేవుడు ఉండాలి కదా, ఆ ద్వారం అక్కడ మూసేసి అక్కడ చిన్న మందిరాన్నో ఫోటోలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు తూర్పులో ఉన్న ద్వారం ఒకటి, ఈ కిచెన్కి ఉన్న తూర్పు ఈశాన్య ద్వారం ఒకటి, 2 ద్వారాలు. అప్పుడు కూడా ఈ కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఉన్న ద్వారం తూర్పు ఆగ్నేయ ఫలితాలే ఇస్తుంది. తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటే ఏమవుతుంది? సేవింగ్స్ ఉండవు, ఎంత సంపాదించినా స్వాహ. అంటే వంట చేసుకోవడం ఎక్కడ? అగ్ని. ఆగ్నేయం అంటేనే అగ్ని, వంట చేసుకునే స్థానం అది. ఆరోగ్యం బాగుండాలి అంటే ఆగ్నేయం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. దాని వెనకాల చాలా శాస్త్రం ఉంది. ఆగ్నేయంలో ఎందుకు ఉండాలి అనేది మనం ముందు వేరే వీడియోస్లో నేను క్లియర్గా చెప్తాను. ఎక్కడైనా వండుకోవచ్చు కదా, వంటే కదా మంట పైన వండుకుంటే ఏం పోతుందని, అక్కడే వండితే ఏంటి అన్నది. సో తూర్పు ఆగ్నేయ దోషం ఫలితాలు ఆడవాళ్ళపైన, ఆ ఇంట్లో ఉన్న 2వ సంతానం పైన ఎక్కువ చూపిస్తుంది. ఆడవాళ్ళ అస్తమానం గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడడం, 2వ సంతానం సెటిల్ అవ్వకపోవడం, మగైనా ఆడైనా ఎక్కువ చూపిస్తుంది 2వ సంతానం పైన. 2వ సంతానం పైన ఎందుకు చూపిస్తుందంటే మనకు తెలియదు, చూపిస్తుంది అంతే. అస్తమానం ఇంట్లో అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ అంటూ ఉండదు. అస్తమానం మిస్అండర్స్టాండింగ్స్, ప్రతి చిన్న విషయానికి గోరంతల్ని కొండలు చేసేయడం, అస్తమానం ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు ఏదో ఫుడ్ పాయిజన్, ఎక్కడైనా బయటకు వెళ్ళి తిని రాగానే గొడవ, ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్. ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిపోయింది అంటుంటారు. దానికి కారణం ఏంటంటే ఆగ్నేయ దోషం అక్కడ. ఇంకొంతమంది ఏకంగా తూర్పు ఆగ్నేయ ద్వారమే ఉంటుంది ఇంటికి. ఫ్లాట్స్లో చాలా చోట్ల కనబడుతుంటాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తుంటాం మనం. అక్కడ ఏంటంటే తూర్పు ద్వారం ఉండాలి అంతే. తూర్పు అయినా ఉత్తర ద్వారమైనా ఉండాలి. కానీ ఆ తూర్పు ద్వారం ఆగ్నేయంలో, తూర్పు ఆగ్నేయంలో ఉందా లేకుంటే ఉత్తర ద్వారం ఉత్తర వాయువ్యంలో ఉందా చూడరు. కొన్నిసార్లు ఆ ద్వారం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది, మెయిన్ డోర్. అలాగే తూర్పు ఆగ్నేయ ద్వారం కూడా ఉంటుంది ఇంటికి. వాళ్ళు ఏమంటారంటే తూర్పులో ఉంది కదా అందుకే తీసుకున్నామండి. కానీ ద్వారం ఎక్కడుంది అంటే వాళ్ళకి అక్కడ కరెక్ట్గా అవేర్నెస్ లేకపోవడం, అంతవరకే అక్కడ అవేర్నెస్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో మాత్రం కొంచెం అవేర్నెస్ అంటూ ఉంది. ఉచ్చస్థానం, నీచస్థానం అని అవేర్నెస్ ఉంది. కానీ అక్కడ ఇప్పుడిప్పుడే కాస్త వస్తుంది. అక్కడ వాళ్ళు చూస్తే ఏంటంటే తూర్పులో ఉందా ఉత్తరంలో ఉందా అంతే. కానీ ఉత్తరంలో ఎక్కడుంది, నీచ స్థానంలో ఉందా,
తూర్పులో నీచ స్థానం ఉందా పాపం కొంచెం అంత అవేర్నెస్ లేదు అక్కడ, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా తూర్పు ఆగ్నేయ దోషం ఉండకూడదు ఇంట్లో. తూర్పు ఆగ్నేయం పెరిగి కూడా ఉండకూడదు. తూర్పు ఆగ్నేయం ఫ్లోర్ లెవెల్ డౌన్ కూడా ఉండకూడదు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయం మెట్ల కింద కూడా టాయిలెట్స్ కడుతూ ఉంటారు, అలా కూడా కట్టుకోకూడదు. మరికొంతమంది అంటే ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్స్లో కూడా ఇలా కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో. కిచెన్కి వచ్చే లోపల అక్కడ 4 ఇంచెస్ వాళ్ళు కడతారు, మిగతా అంతా తూర్పులో అంతా 9 ఇంచ్ వాల్, పెద్ద డోర్ పెట్టుకుంటారు తూర్పు ఈశాన్యంలో ద్వారం, ఆ డోర్ ఆపాలి కాబట్టి అక్కడంతా 9 ఇంచ్ వాల్ కడతారు. కిచెన్కి మాత్రం 4 ఇంచ్ వాల్. బయట నుంచి చూస్తే స్ట్రైట్గా కనబడుతుంది, కానీ ఇంట్లో లోపల మాత్రం తూర్పు ఆగ్నేయ పెరిగిన దోషం ఏర్పడుతుంది. తూర్పు ఆగ్నేయం ముందుకు పెరుగుతుంది, అది కూడా పెద్ద దోషం. అది ఎక్కడ ఏం అంతుపట్టదు, ఎక్కడ దోషం ఉందో ఎవరికి అంతుపట్టదు. అంతా ఇల్లంతా బాగా కట్టుకున్నామండి, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం. అందుకే నాకు ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతాను, ఏ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. నన్ను పిలుస్తారు కదా ఫోన్ చేసి, మీరు మా ఇల్లు చూడండి అని. ముందు చూసే ముందు నేను అడుగుతాను, ఏం ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, నన్ను ఎందుకు రమ్మంటున్నారు అంటే ప్రాబ్లం చెప్తారు, ఇది 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 అర్థమైపోద్ది ఎక్కడ దోషం ఉందో. ప్రాబ్లం చెప్తే దోషం ఎక్కడుందో అర్థమవుద్ది. కొంతమంది ఏం చేస్తారు, మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకోవచ్చు అని చెప్తాం కదా శాస్త్రంలో. అటాచ్ టాయిలెట్స్ కాబట్టి ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి, కానీ తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్స్ కట్టుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్కి. కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్కి కానీ ఫ్లాట్స్ కానీ తూర్పు ఆగ్నేయం మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయం అలా పెరిగేలాగా కట్టుకుంటున్నారు లోపలికి. లోపల బెడ్రూమ్లో తూర్పు ఆగ్నేయంలో కాదు, తూర్పు ఆగ్నేయం అలా పెరుగుతూ ఉంటుంది. అది కూడా దోషం, ఘోరమైన దోషం. పైగా అది ఎత్తుగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే సంకెన్ రూఫ్ వేయట్లేదు, కాస్త హైట్ పీట్రాప్ ఉంటుంది కాబట్టి డబ్ల్యూజీకి 9 అంగుళాలు హైట్ అయిపోద్ది. అది తూర్పు ఆగ్నేయం పెరగడం, తూర్పు ఆగ్నేయం హైట్ అవ్వడం చాలా ఘోరంగా ఉంటుంది. చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు దాంతో. సో ఆగ్నేయ దోషం లేకుండా ఇల్లు కట్టుకుంటే హాయిగా ఉంటారు, హెల్త్ బాగుంటుంది. సాయి రక్ష.